పొద్దున చూసినప్పుడు అంటే జనాన్ని రానియకుండా చూడటానికి గోతులు తవ్వి రాకుండా చూడటం, ముళ్ళ కంచెలు వేసి రాకుండా చూడటం, అట్లాగే వాళ్ళని ఏమంటారు బౌన్సర్లను పెట్టి కంట్రోల్ చేయడం, ఇదంతా చూసినప్పుడు ఇక రారేమో జగన్ మొట్టమొదటిసారి ఎదురు దెబ్బతిన్నట్టున్నారు. నెల్లూరు పోలీసులు కరెక్ట్గా ప్లాన్ చేసినట్టున్నారు. ప్లస్ కార్యకర్తలు కూడా భయపడ్డట్టున్నారు. ఎందుకు వచ్చి కూడా నిన్న కూడా మనం ఒక వీడియో చూసుకున్నాం. అన్నిటికీ సిద్ధపడ్డోడే వెళ్ళాలి, ప్రాణాలకైనా తెగించాలి, అట్లాగే లేదా కేసులు పెట్టించుకోవడానికి తెగించాలి, అరెస్టులకి తెగించాలి. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తేలిపోతుంది అని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే జనం ఎక్కడ ఆగినట్టు లేరు, తెగించినట్టే ఉన్నారు. ఎయిర్పోర్ట్ అదే తన హెలీప్యాడ్ దగ్గర కావచ్చు, జైలు దగ్గర కావచ్చు, మొత్తం రిస్ట్రిక్ట్ చేసిన ఆ వెనకాల గోడల మీద నుంచి కేకలు వేయడం చూసాం. అక్కడ ముళ్ళ కంపల్లో ముళ్ళ పొదల్లో కూడా నిలబడ్డం చూసాం. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ కంట్రోల్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎగబడ్డటువంటి జనాన్ని చూస్తున్నాం. ఆగనటువంటి జనం, వందలు వేల సంఖ్యలో వచ్చినటువంటి జనం. అంటే పోలీసులు అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఎగబడి జనం రావడం అన్నటువంటి ఒక్క చోట అతన్ని సక్సెస్ అవుతా ఉన్న కొద్దీ ప్రెషర్ పెరిగిపోతుంది నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళేటటువంటి చోట్ల అధికారుల మీద.